ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానం మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఆయన మన యందు జాలిపడును. మీకా అనే దైవజనుడు చక్కని ప్రవచన గ్రంథాన్ని రాశాడు. అనేకమైన విషయాలు దేవుని గురించి, ఆయన ప్రజలను గురించి ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని నమ్మకంగా విశ్వసించినప్పుడు అలాంటి వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకా దైవజనుడు తన గ్రంథంలో స్పష్టంగా రాసుకొచ్చాడు. మనం దేవుని వైపు తిరిగే వారిగా ఉంటే ఆయన మన యందు జాలిపడును అని మీకా ప్రవక్త సెలవిస్తున్నాడు. జాలి అనే మాటను ఇంగ్లీష్లో పిటి అని పిలుస్తారు. జాలి అనే మాటకు తెలుగులో పర్యాయ పదం కనికరం అని కూడా చెప్పొచ్చు. చాలామంది ఈ రోజుల్లో జాలి కనికరాన్ని మనుషుల నుండి ఆశిస్తున్నారు. ఓదార్చేవారిని, జాలి చూపేవారిని, తమ బాధలో పరామర్శించేవారిని కోరుకునేవారిగా చాలామంది ఉంటుంటారు. ఒక పక్క సమస్య బాధ ఉంటే మరో పక్క ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అనే బాధతో బాధపడేవారు కూడా లేకపోలేదు. అయితే మన దేవుడు మన యందు జాలి పడేవాడై ఉన్నాడు. 103వ కీర్తనలో దావీదు అంటాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుతున్నాడు అని కీర్తన రాశాడు. నీవు కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే లోకులు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి ఆనందిస్తారేమో, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ మీద శ్రద్ధ కలిగిన వాడు, జాలి చూపించేవాడు. తండ్రి కుమారుల కనికరపడినట్లు కనికరిస్తానని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు జాలితో, కనికరంతో ఎందరినో స్వస్థపరిచాడు. వారి జీవితాల్లో అద్భుతాలు చేశాడు. ఒకరోజు ఒక కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడగగానే యేసు ప్రభు అతన్ని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధిని కమ్మని అతన్ని స్వస్థపరిచినట్లు మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఈరోజు నీ జీవితంలో అదే కనికరాన్ని, అదే జాలిని కుమ్మరించి నిన్ను విడిపించాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను పరామర్శించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునిపై విశ్వాసం ఉంచు. కనికరంతో నీపై జాలి చూపేవాడు నీ దేవుడు. నిన్ను క్షమించి నీ పాపాలను సముద్రంలో పడవేసింది వెనక్కి రాదు కదా, అలాంటిది అగాధంలో పడవేసి నిన్ను తన హక్కును చేర్చుకుంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నమ్ముతున్నావా? ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ఆయన మనపై జాలిపడేవాడు, మన దోషాలు అణిచివేయవాడు, మన పాపాలను పడవేసి మనల్ని చేర్చుకునేవాడై ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. మా యందు జాలిపడు దేవుడుగా మాకున్నందుకు వందనాలు. మా దోషములను అణిచివేయు దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు. మా పాపములను సముద్రాగాధముల్లో పడవేసి మమ్మను హక్కును చేర్చుకుని గొప్ప దేవుడు మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మమ్మల్ని ధైర్యపరిచేవిగా, ఆదరించేవిగా, మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయడం ద్వారా ఈ సువార్తలో మీరు కూడా పాలు పంచుకోండి. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.